మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. నారాయణపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ వార్ల విజయ్ కుమార్, కోస్గి మున్సిపల్ చైర్మన్ నాగులపల్లి నరేందర్, కాంగ్రెస్ పార్టీ కోస్గి మండల అధ్యక్షుడు రఘువర్ధన్ రెడ్డి, కోస్గి మున్సిపల్ అధ్యక్షుడు బిజ్జు రాములు, కోస్గి పట్టణ అధ్యక్షుడు తుడుం శ్రీనివాస్, సీనియర్ నాయకులు గంగారపు రమేష్ మాట్లాడుతూ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే గతంలో కాంట్రాక్టర్ల దగ్గర, రైస్ మిల్లర్ల దగ్గర కమిషన్లు తీసుకున్నప్పుడు కమిషన్ దొరకడం లేదని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో ఎడ్యుకేషన్ హబ్, ఇండస్ట్రియల్ పార్క్, నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి రోడ్లు, ఇందిరమ్మ ఇండ్లు, కోస్గి పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, వాటర్ పైప్ లైన్లు ఇలా వేల కోట్లతో అభివృద్ధి చేస్తుంటే మాజీ ఎమ్మెల్యే కమిషన్ల కోసం అడ్డుపడుతున్నారని, అడ్డుపడితే సహించేది లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ భీమ్రెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్, కౌన్సిలర్లు రాజేష్, హరికుమార్, రాసానం బాలరాజ్, కోఆప్షన్ సభ్యులు ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మరి దీని అనుగుణంగా తాలూకాలోని 8 మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే మరి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేనే కాదు, వారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. మరి వారి నేతృత్వంలో వల్లే ప్రతి మండలంలో ఉన్నటువంటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్ కానివ్వండి, కౌన్సిలర్ కానివ్వండి, సర్పంచ్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి పనిచేస్తా ఉన్నారు. మరి మీ ఆయనలో మీరు చేసింది ఏదో మరి పచ్చకంలోకి లోకమంతా పచ్చ కనిపిస్తారు అన్నట్టు మీరు గతంలో మీరు చేసినటువంటి వీడియోకి ఒకసారి మీరు ఆలోచన చేసుకుంటే మీరు ఏం చేసినారో మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ మంచిగా మనకు ఎందుకంటే సిస్టమ్ జీవో గురించి మీరు మాట్లాడినారు, కమిషన్ల కోసమే ఈ యొక్క చేస్తా ఉన్నారని చెప్పినారు. మరి మనం అధికారంలో లేకుండా మనకు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సిరిసిల్ల సిద్ధపడి చెందినటువంటి వారు కాబట్టి మన ప్రాంతాన్ని, మన రైతురాజు జిల్లాకు పట్టించుకున్నటువంటి నాకులు లేవు. మరి ఇవాళ నల్లమల పులిబిడ్డ రేవంత్ రెడ్డి గారు మన జిల్లావాసి, మన తాలూకావాసి, మరి ఇవాళ మన ప్రాంతం పండించేవాడే మనవాడు కాబట్టి ఇష్టపడినటువంటి లక్షల కోట్ల రూపాయల నిధులు వస్తూ ఉన్నాయి మన ప్రాంతానికి. ఇలా రేడియో కూడా వస్తూ ఉంది, మన దాని కూడా భూములు కూడా పోతా ఉన్నాయి, అందరూ సాధారిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క సిస్టమ్ జీవో ద్వారా అందరు రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆ యొక్క ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేసి ఆ యొక్క పనులను వేగవంతంగా నడుస్తూ ఉన్నాయి. మీకు చూసి ఓర్వలేక కమిషన్ అనేటువంటిది ఒకటి మీ కళ్ళకు కనిపిస్తూ ఉంది. కాబట్టి మీ కళ్ళకు ఉన్నటువంటి అర్థాలు తీసి వాస్తవాన్ని గమనిస్తే మీకు తెలుస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మాకు అవకాశం ఇచ్చినారు, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు. 200 సంవత్సరాలు అయింది. మేము ఏమి పనులు అభివృద్ధి చేస్తామో మీరు ఒకసారి వెలిసిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తాము. ఈ యొక్క కోసి పట్టణంలో కూడా నరేంద్ర లోపల కూడా అభివృద్ధి చేసుకోవాలంటే మాకు ఇరుకు రోడ్లు, ఇరుకు చీరలు ఉన్నాయి. కాబట్టి కొన్ని దర్గాలు కానివ్వండి, గుళ్ళు కానివ్వండి వస్తూ ఉన్నాయి, వాళ్ళని సంప్రదిస్తూ ఉన్నాం. మళ్ళీ ఆలోచన చేసి మరి అవి నిర్మాణంగా డబ్బులు తీసుకొని వచ్చి వాటి కూడా ఎవ్వరి కూడా మనోభావాలు దెబ్బతినకుండా అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. మరి మీరు ఇట్లా చూసి ఇంకేమన్నా సలహా వచ్చేది మీరు కొత్త సలహా ఇవ్వండి, నేను స్వీకరిస్తాం. తప్పిస్తే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మీకు ఇది ఒక సరిపోయింది కాదు. మీకు ఒక అవకాశం వచ్చింది, మీకు ఒకసారి ఎమ్మెల్యే అంతే. తప్పిస్తే మీ ప్రాంతానికి ఏదో ఎగబెట్టినట్టు మీరు ఏదో చేసినట్టు అని భావిస్తే, ఈ ప్రాంతవాసిని భావిస్తే దానికి ఎప్పుడుగా ఇది కాదు. మరియు దాని ఇట్లాంటి వ్యవహారం చేసి రెచ్చగొట్టి తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి మీరు చేస్తే మాత్రం మీరు ఎంతలో ఉన్నాయి కార్యకర్తలు ఎవరు సైకిల్ అని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క పత్రికా సమావేశానికి ఇచ్చినటువంటి పత్రికా మిత్రులందరికీ మరియు నాయకులందరికీ ధన్యవాదాలు. మీరు చెప్పడం కూడా వేస్తే ఇది మీరు ఆలోచన చేయాలి. ఒక విధమందిగా తప్పు ఇది. దయచేసి ఇటువంటి పనికిమాలిన పనులు చేపట్టకండి. మీకు మర్యాద ఉండాలంటే ఒక మర్యాద మాట్లాడితే మేము కూడా మర్యాద ఇస్తాం. మర్యాద వస్తే మరి మేము ఎటువంటిదో మీకు తెలుసు. ఇది గతంలో కూడా చూసినాము. నువ్వు లాంటి పట్టుకొని ఏదో పోలీసు పట్టు పట్టుకొని మా ఇంట్లో తిరిగినావు, అది కాదు. అది ప్రజలు ఇంతకుముందు భయభ్రాంతులు చేసినాము, గవర్నమెంట్ ఉందని చెప్పేసి మీరు ఆ పరిస్థితి తిరగకుండా కూడా మేము చేయగలుగుతాం. కానీ మా
వ్యక్తిత్వం అటువంటిది కాదు. అందరూ ఉండాలి, అందరూ కూడా ఒక మంచి మనసుతోటి ఊరిని డెవలప్ చేయాలనే ఉద్దేశము. మీరు దీంట్లో అభివృద్ధిలో పాలు పంచుకోండి. దయచేసి ఇటువంటి పరిమాణ మాటలు ఫ్యూచర్లో కంటిన్యూ చేయదని నేను ప్రతిపాదనగా చెప్తాను. మరి ఏం పనిలేదు ఏదో అవార్డు తెలుసుకుంటూ గతంలో కూడా ఎన్నో నేను రిప్లై చేయలేదు ఆయన మాటలకి. ఏదో వస్తున్నాడు చెప్తున్నాడు, ఎలా చెప్తా ఉన్నారు. మరి ఈరోజు మరి ధర్నా చేసి రైతులకు మేలు చేస్తా ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ వచ్చిన తర్వాత అన్ని వడ్లను కూడా కొనుగోలు చేస్తా ఉన్నాడు. ప్రతి రైతు కూడా సెంటర్ను ఏర్పాటు చేసేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రతి వడ్డుని కూడా మన కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా కూడా తీసుకుంటా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి మరి ఆ స్కీమ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇస్తా ఉన్నాము, రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాము. మరి కొడంగల్ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి పథంలో తీసుకెళ్తా ఉన్నాడు. ఒక ఎడ్యుకేషన్ హబ్, తర్వాత ఇంజనీరింగ్ కాలేజు, మెడికల్ కాలేజు, సైనిక్ స్కూలు, ప్రతి కనెక్టివిటీ ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఆ అభివృద్ధిని చూసి తను మరి అదే నేను ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీగా చేసినందుకే మరి రేవంత్ రెడ్డి గారు పట్టు మీద చేస్తా ఉన్నారని ఆయన సంతోషపడారు. యాక్చువల్గా నేను ఆయన పోటీగా నిలబడినందుకు మరి నా మీద కోపంతో చేస్తున్నా అనుకోవచ్చా. అది విడిచిపెట్టేసి ఏదో అవార్డు జవాబు తెలుసుకుంటూ ఏదో ఒకటే ఉద్దేశం, ఎక్కడ తిరిగి ఎక్కడ పెట్టాలి, ఇది చేయాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా అక్కడ ఏం పొందారు. అప్పుడప్పుడు వారానికి ఒకసారి వచ్చి ఏదో స్టేట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో కొడంగల్లో కొత్తపల్లిలో ఒకరోజు కొత్తపల్లి అన్న మనోవేదిగా ఆయన ఏ సబ్జెక్టుగా మాట్లాడాలని అవగాహన కూడా లేకుండా ఒడ్డులో సెంటర్ దర్శనలు ఒడ్డు కొనుకమైపోయింది. సెంటర్ కూడా పన్నాయి. ఈ కొత్త దాని తర్వాత ఈరోజు ఏమన్నా నాకు అర్థం కాక ఈరోజు జియోసిటీ గురించి ఆయన కమిషన్ల కోసమే అంటున్నారు. గతంలో మీరు చేసిన కమిషన్ కోసం చేసిందా? ఒకవేళ అది చేసిన మీరు చేయించుకోమని ఒప్పుకోండి. ఫస్ట్ మీరు ఎమ్మెల్యే ఉన్నారు, ఈ కొడంగల్ మీరు ఎమ్మెల్యే పెట్టి ఫస్ట్ చెప్పండి డెవలప్మెంట్. అది కాకుండా డెవలప్మెంట్ చేస్తుంటే మాకు సహకరించాల్సి పోయి కమిషన్ కోసం చేస్తున్న మాట ఈ కొడంగల్ కాకుండా 10,000 మీరు వచ్చేసినట్టే గుర్తుపెట్టుకుంది మా ఎమ్మెల్యే గారు. దానితో పాటు మీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మా అధ్యక్షుడు చెప్పాడు, గతంలో కానీ సిద్దిపేట ఎన్నికల్లో అదేవిధంగా మా కొడంగల్ తాలూకా వెళ్ళి అన్నా రేవంత్ రెడ్డి వచ్చిన పని చూడు 2009 నుంచి ఈ రోజు వరకు 2014 గెలిచి ఏం సాధించిన కొడంగల్ ఏం నిలబెట్టావు. కాకుండా ఈరోజు నువ్వు నిలబెట్టి పక్కన పెట్టించి కొడంగల్ తాలూకా 10,33,000 మెజార్టీ ఇచ్చి ఇంటిలా గెలిపిస్తే తెలంగాణ స్టేట్ మీరు సీఎంగా అయ్యి గౌరవనీయులు కొడంగల్ అభివృద్ధిని ఎక్కడో తెలంగాణ కాకుండా ప్రపంచ పట్టణంలో నేను ఒక వేదికగా చేసి ఇక్కడ డెవలప్మెంట్ చేసి అంటున్నారు. అదేవిధంగా ఆచరణ నడుస్తుంది, పనులు సాగుతున్నాయి. కానీ అది కళ్ళ కనిపించినట్టుగా కమిషన్ల కానీ ఆ మాట చాలా తప్పు. ఆ విధంగా అనకూడదు. అయితే నీకు ఏమైనా కావాల్సి కొడంగల్లో ఏమీ లేదో ఏం కావాలో అది కోరుకో. ఆ విధంగా ఎప్పుడు చేయగలిగితే మీ ఏం కోరుకుంటే అది చెప్పించే బాధ్యత మేము మనం లీడర్లు కలిపి అన్నగా తీసుకొస్తాం. అదేవిధంగా ఈరోజు ఏ విషయంలో మీరు మాట్లాడుతున్నారు, రోడ్ల విషయంలోనా, నీరు విషయంలోనా, లేకపోతే కాలేజీ విషయాలలోనా, మీరు ఏ విషయంలో మాట్లాడుతున్నారు, మీరు అదంతా శుద్ధ తప్పు. ఇంకోసారి ఏదైనా మాట్లాడితే అభివృద్ధికి మీతో బాధ్యత ఉంటే మాట్లాడమని చెప్పండి. కానీ ఈ విధంగా మాట్లాడితే చాలా తప్పు. ఇటువంటి సమస్యలు ఇంకోసారి చెప్పకూడదు, ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే మీరు ఒక ఎమ్మెల్యే చేసారు. ఈ రోజు మీరు ఏం మాట్లాడుతారో అక్కడ మీకు వర్తిస్తారని మీరు గమనించాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. మనం ఎంతో కష్టపడి కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఓటర్లంతా ప్రజలంతా రేవంత్ అన్నని నమ్మి ఖచ్చితంగా మనం కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పి కార్యకర్తలు కానీ నాయకులు కానీ చెప్పడం జరిగింది. అది ప్రజల్లోకి గట్టిగా తీసుకుపోవడం జరిగింది. అది ప్రజలు నమ్మి ఖచ్చితంగా ఆయన భారీ మెజార్టీతో 33,000 పైచులకు మెజార్టీతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది. ఆ నమ్మకాన్ని, ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈరోజు కొడంగల్ కాన్స్టిట్యున్సీ మన స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు జరగని అభివృద్ధి ఈరోజు మన కాన్స్టిట్యున్సీలో జరుగుతుంది.
మరి అది జీర్ణించుకోలేక అరే మనం బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ళు మన పాలన ఉండి కూడా మనం కొడంగల్ కాన్స్టిట్యున్సీని ఎక్కడ వేసినా పోగాడు ఎక్కడనే ఉన్నది, మనం డెవలప్ చేయలేదు, కనీసం వాళ్ళు చేస్తున్నారు, మనం దాన్ని స్వాగతిద్దాము, ఆహ్వానిద్దాము, ప్రోత్సహిద్దాము అనే ఇంగితనం కూడా లేకుండా ఈరోజు కులమత రాజకీయాలకు పాల్పడుకుంటూ రెచ్చగొట్టుకుంటూ చేయడం భావ్యం కాదు. అందరం అభివృద్ధికి సహకరించాలి. నేను బీఆర్ఎస్ పార్టీని కానీ బీజేపీ పార్టీని కానీ కార్యకర్తలకు కానీ కోరేది ఒకటే, మీరందరూ అభివృద్ధికి సహకరించండి, అందరం కలిసి ముందుకు పోదాం, కొడంగల్ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేద్దాం, గట్టిగా ముందుకు తీసుకుపోదాం. ఈరోజు తెలంగాణలో ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గజ్వేల్ కానీ సిద్దిపేట కానీ సిరిసిల్ల కానీ ఏ విధంగా అభివృద్ధి చెందిందో దాన్ని తలదన్నేలా ఈరోజు రేవంత్ అన్న గారు కంకణం కట్టుకున్నారు. కొడంగల్ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేయాలని దాన్ని మనం ఖచ్చితంగా ప్రోత్సహించాలి. దయచేసి నేను అందరినీ కోరేది ఒకటే, కలిసి పోదాం, ముందుకు పోదాం, అభివృద్ధి చేద్దాం, అందరూ సహకరించండి. ఇప్పుడు మన గుళ్ళు తీసుకున్నామో ఆల్రెడీ ఆయన ప్రతి గుడికి కూడా అమౌంట్ ఇచ్చిండు, ప్రతి మసీద్ కూడా అమౌంట్ ఇచ్చిండు. దాంట్లో భాగంగా పక్కన షాపు పోతే కూడా వాళ్ళ కంపెనీ వాళ్ళకి కూడా అమౌంట్ ఇచ్చేసింది ఇప్పుడు. సో ఈ విధంగా ఇచ్చుకుంటూ వాళ్ళందరినీ కలిసికట్టుగా మేము చేస్తా ఉంటే రాత్రి వీళ్ళు ఏదో చిన్న అనవసరంగా ఏదో తాయి వచ్చేసి ఒక బియ్యం చిన్న వ్యక్తి వచ్చి మాట్లాడడం అనేది, వాడు 5 కోట్లు తిన్నారు, వాడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు మమ్మల్ని. సో అటువంటి మీరు చూడండి, ఫస్ట్ మీ కార్యకర్తలు ఇప్పుడు ఇద్దరు ఉన్నదో వాడు ఇంతకుముందు వాడు చౌరస్తాలో బిల్డింగ్ చిన్న ఆక్యుపై నేనే పరిశీలించిన చిన్న ఏదో పెట్టేసుకుంటా అంటే అటువంటి జత చేసుకొని మాట్లాడడం అనేది మీరు ఎంతవరకు ఇది నిజం? దయచేసి మీరు ఒక ఎమ్మెల్యేగా చేసిండ్రు, ఒక కొడంగల్ కాన్స్టిట్యున్సీకి ఒక మంచి పేరు వచ్చింది, మీరు దాన్ని ఇంకా మంచిగా పోండి, అభివృద్ధికి సహకరించండి. అంతేగాని ఏదో పనికిమాల మాటలు మాట్లాడి ఎవరినో రెచ్చగొట్టాలంటే ఎవరు రెచ్చిపోయడం లేరు. మేమందరం కలిసినట్టుగా ఏ మత విద్వేషాలు చేసినా కూడా మేమందరం కూడా కలిసి పనిచేస్తాం, డెవలప్మెంట్ చేసుకుంటాం. మా నాయకులందరూ కూడా సహకరిస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా. మరి మీ దగ్గర పనిచేసి మీతోటి ఇబ్బంది ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చేసి చాలా సంతోషంగా ఉన్నారు. మేము అప్పుడు చేయలేకపోయినాం అభివృద్ధి, ఇప్పుడు మేము చేస్తా ఉన్నాం అని చెప్పేసి తిప్పతంగా మరి మనలాగా మనకు ఎంత ఉంది రేవంత్ అక్కడ ఉండి ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. మేమందరం కూడా అభివృద్ధిలో భాగంగా ఇప్పుడు వాటర్ అనేది మనకు చిరకాల వాంఛ కొడంగల్ కాన్స్టిట్యున్సీ. దాన్ని మరి అన్న వచ్చిన తర్వాత స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టుకొని కొడంగల్ నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎంతో అభివృద్ధిగా రైతులకు కూడా కాంపెన్సేషన్ ఇచ్చుకుంటూ వాళ్ళ భూములకు డబ్బులు ఇచ్చుకుంటూ మాట్లాడి చేస్తూ ఉంటే ఈయన ఏదో అనవసరమైన మాటలు మాట్లాడవద్దని నేను నరేంద్ర రెడ్డి గారిని హెచ్చరిస్తున్నా. వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు ప్రతి మండలం నుంచి ప్రతి మండలంలో ఉన్నటువంటి బీట్ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ మున్సిపల్ కానీ వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉంటే మరి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు సూచనలు సలహాలు ఇవ్వాలి కానీ ఇటువంటి ప్రజలను మోసపోయే విధంగా మాటలు మాట్లాడాలి. ఏదైనా ఉంటే సూచనలు సలహాలు ఇస్తే అవి పరిగణన తీసుకొని ప్రభుత్వం మరి ఇంకా డెవలప్మెంట్ చేసే విధంగా అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఇస్తే బాగుంటుంది. కానీ గత సంవత్సరం గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి నరేంద్ర రెడ్డి గారు ఆయన తెలుసు, ఈ కొడంగల్ నియోజకవర్గం ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు, ప్రతి లీడర్లకు తెలుసు, ప్రతి ప్రజలకు తెలుసు. ఎందుకంటే ఆయన ఏ పని చేసినా దానికి ఎంత కమిషన్ ఉంటుంది, అందుకే కమిషన్ అందరూ పేరు ఉండదు గతంలో పని. ఆ విధంగా పనిచేసుకుంటూ 5 ఏళ్ళు పరిపాలన చేసింటూ ప్రజలను మభ్యపెట్టి ఏ అభివృద్ధి చేయకుండా ఏ దాంట్లో శిలాపలకం వేసింది కానీ ప్రారంభాలు ఎక్కడ కూడా చేయలేదు. మరి అటువంటి వాళ్ళు ఈ రోజు మన ప్రాంతం నుంచి ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రి అయ్యి వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి అన్ని విధాలుగా అభివృద్ధి చేసి మన దేశంలోనే ఒక ఉన్నతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారి పైన మన ప్రభుత్వం పైన మరి ప్రజలని మభ్యపెట్టే విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి నరేంద్ర రెడ్డి గారు మరి నువ్వు ఆ విధంగా మాట్లాడడం పెద్దది కాదు. మరి ఇచ్చిన హామీ మూలంగా ఒక్కొక్కటి అన్ని నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, మరి సిద్ధంగా ఉంది, ఖచ్చితంగా చేస్తుంది. కూడా పాలమూరు రంగారెడ్డి విషయంలో కూడా
నీళ్లు ఖచ్చితంగా ఇవ్వడానికి కూడా రేవంత్ రెడ్డి గారు మన మంత్రివర్గం కూడా అందరూ మొన్ననే వెళ్ళి చూడడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలకు సాగునీరు కానీ తాగునీరు కానీ ప్రజలకు అందించే లక్ష్యం ఒకటే ప్రజాప్రభుత్వం అనేది, అది రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కరు నెరవేరుస్తాము. నీళ్ళగా కాదు, నీళ్ళకి కమిషన్లు తీసుకుని ఎమ్మెల్యే ఇక్కడ ఎవరు లేరు. మరి ప్రతి మాట మాట్లాడకుండా మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రజలు అన్ని గుర్తిస్తున్నారు, డెవలప్మెంట్ ఎవరు చేస్తున్నారు, గతంలో ఎవరు చేసిండ్రు, ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అనేది ప్రజలు గమనిస్తున్నారు. మీరు ప్రజలు ప్రభావితంగా మాట్లాడకూడదని చెప్పేసి, ఎందుకంటే రాబోయే రోజుల్లో మీకు తిరుగుబాటు అయ్యే విధంగా ప్రజలు ఇక్కడ చైతన్యవంతులు ఉన్నారు అని తెలియజేస్తూ జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి నరేందర్ గారిని హెచ్చరిస్తా ఉన్నామని తెలియజేస్తుంది. మాట్లాడుతూ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ విషయాల్లో కమిషన్ల కోసమే ఈ యొక్క డెవలప్మెంట్లు, కమిషన్ల కోసమే ఈ ఎత్తుకోతల, కమిషన్ల కోసమే ఈ కార్యక్రమాలను చేపడుతున్నారని చెప్పి వారు మాట్లాడడం వారికి సమంజసం కాదు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ లేనటువంటి డెవలప్మెంట్, తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ లేనటువంటి అభివృద్ధి అనేది ఇక్కడ జరుగుతుంది అనే విషయం వారు గ్రహించి, వారికి అన్నీ తెలుసు కానీ ఏదో ప్రభుత్వాన్ని కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ బదలాం చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా మాట్లాడడం సమంజసం కాదు. గతంలో జరిగినటువంటి డెవలప్మెంట్కు ఇప్పుడున్న డెవలప్మెంట్ చూస్తే చాలా పెద్ద మొత్తంలో కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. వారి పార్టీ కానీ వారికి కానీ మనుగడ ఉండదనే ఉద్దేశంతో ఇవన్నీ చిల్లర మాటలు మాట్లాడుకుంటూ ఈ యొక్క ధర్నాలు కానివ్వండి, ఈ యొక్క మాటలు మాట్లాడడం అనేది అతనికి సమంజసం కాదని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమాన్ని వారు గ్రహించారు, ప్రజలు గ్రహించి ప్రజలు బ్రహ్మరథం పడుతూ ప్రజలు ముందు ప్రజలే వారికి తగిన బుద్ధి వచ్చే ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తారని చెప్పి వారిని ఇక ముందు ఇలాంటి మాటలు మాట్లాడే ముందు వారు సరిచూసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం.